వైఎస్ సాహసికుడని తెలిసిన వాళ్ళందరూ అంటారు. ఆ ధైర్య సాహసాల గురించి కథలు కథలుగా చెప్పేవారు లేకపోలేదు. సాహసం, ధైర్యమంటే ఇతరులతో కయ్యానికి కాలుదూవడం కాదు, సమస్యలతో తలపరడం. తన సమస్యల విషయంలోనే కాదు, ప్రజా సమస్యల విషయంలోనూ అదే ఫైటింగ్ స్పిరిట్ చూపడం వైఎస్ ప్రత్యేకత. లోకల్ ఆసుపత్రిలో ఎక్కడైనా గాంధీకి కానీ ఉస్మానియాకి కానీ లేకపోతే మీ స్థానికమైన మీ హాస్పిటల్ కానీ పంపించే ఏర్పాటు చేస్తాం. చదువుకునే రోజుల్లోనే స్నేహితులకు సహాయం చేయడం కోసం ఎంత పెద్ద రిస్క్ చేయడానికైనా వెనుకాడేవాడు కాదంటారు. ఫ్రెండ్స్కు ఫీజులు కట్టడం దగ్గర నుంచి గ్రూపులుగా జరిగే గొడవల్ని సర్దడంలోనూ పెద్ద మనసు చూపినవాడంటారు. చిన్నప్పుడే జవహర్లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియాను చదవడమే కాదు, వంట పట్టించుకున్న వైఎస్ఆర్ నెహ్రూజీ దార్శనికతను తన ఆదర్శంగా మార్చుకున్నారు. కాలేజీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగే క్రమంలో చదువుకున్న పుస్తకాల ప్రేరణ చాలా ఉందంటారు ఆయన. ఎన్సీసీలో క్రమశిక్షణ నేర్చాననే రాజశేఖర్ నలుగురితో కలిసి పనిచేసుకుపోయే నాయకత్వ లక్షణాల్ని అక్కడే వంట పట్టించుకున్నారు. నాయకత్వం అంటే తల ఎగరేసుకుంటూ జనానికి దూరంగా ఉండడం కాదు, జనం మధ్య బాధ్యతలు, బరువులు తలెత్తుకోవడంలో ముందుండి సాగడమని నిరూపిస్తూ వస్తున్నారు వైఎస్. మనం చెప్పడం అవతల వాళ్ళు వినడమే కాదు, అవతలి వాళ్ళు చెప్పడం మనం వినడం కూడా జరగాలన్నది ఆయన నమ్మిన జీవన తాత్వికత. ఈ ఫిలాసఫీ వైఎస్ఆర్ జీవితంలోనూ కనిపిస్తుంది, వైఎస్ఆర్ రాజకీయ జీవితంలోనూ కనిపిస్తుంది.